ఇక్కడ బ్యాలెన్స్ ఏం చేస్తాం అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ప్రొడక్ట్స్ గా చేస్తున్నాం. ఇక్కడ రియాక్టెంట్స్ లోను ప్రొడక్ట్స్ లోను సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉండాలి, ఉండేలాగా మనం ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఉపయోగించే ఆపరేషన్ ఏంటి అంటే ఓకేనా, ఓన్లీ మల్టిప్లికేషన్. ఓన్లీ మల్టిప్లికేషన్. మనం డివిజన్ ఉపయోగించాం, ఎడిషన్ ఉపయోగించాం, సబ్ట్రాక్షన్ ఉపయోగించాం. ఓన్లీ మల్టిప్లికేషన్ ఉపయోగిస్తాం. with the help of multiplication we can balance the atoms of these elements. Okay nama, చూడండి ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ లెసన్ లో ఫస్ట్ చాప్టర్ అమ్మా ఇది 10th క్లాస్ వాళ్ళకి కెమిస్ట్రీ చాప్టర్. ఇందులో బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్స్ ని బ్యాలెన్స్ చేయడం చూద్దాం. హియర్ HNO3 plus CaOH twice gives rise to calcium nitrate plus water. HNO3 అంటే నైట్రిక్ యాసిడ్ ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్ రియాక్షన్ జరిగంట ప్రొడక్ట్స్ ఏం ఫామ్ అయ్యామా, కాల్షియం నైట్రేట్ ప్లస్ వాటర్. Yes or no? Here first of all LHS side before reaction, LHS side we call these compounds to reactants. We are calling these are reactants in LHS side. After reaction, the RHS side compounds we will call it as products. What am I? Products. We have to separate compounds to elements. Compounds నుంచి ఎలిమెంట్స్ గా సెపరేట్ చేస్తాం. చూడండి ఇక్కడ HNO3 అంటే ఏ ఎలిమెంట్స్ కంబైన్ అయి ఉన్నాయి, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్. ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కాల్షియం, ఆక్సిజన్, హైడ్రోజన్. ఓకేనా? సో వీటన్నిటిని నేను ఏం చేస్తాను, సపరేట్ చేసి ఎలిమెంట్స్ని డివైడ్ చేసి రాస్తున్నాను. సో రియాక్టెంట్స్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో, ఓకేనా, ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ప్రొడక్ట్స్లో ఈ యొక్క ఎలిమెంట్స్కి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. చూడండి హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ హైడ్రోజన్ 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేప్పటికి ఎన్ని ఉన్నాయి చూడండి, ఈ సబ్స్క్రిప్ట్ అంటారు, బిలో నెంబర్ని ఏమంటారమ్మా, సబ్స్క్రిప్ట్. దేన్ని డినోట్ చేస్తుందంటే OH, O అండ్ H ఎలిమెంట్స్ ఎన్ని ఆటమ్స్ ఉన్నట్టు, ట్వైస్ 2 ఆటమ్స్ ఉన్నట్టు. సో హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2, హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయమ్మా 2. ఇక్కడ ఎంత ఉంది 1, 2 + 1 ఎంత 3 ఉన్నాయి హైడ్రోజన్. మరి ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 2. నెక్స్ట్ నైట్రోజన్, ఇక్కడ ఒకటి ఉందమ్మా నైట్రోజన్ ఆటమ్, ఇక్కడ ఏమున్నాయా లేవు, ఓన్లీ 1 in reactions. What about here products, NO3 twice కదా, సో ట్వైస్ వచ్చింది కాబట్టి N, నైట్రోజన్ కూడా ఎన్ని ఆటమ్స్ ఉన్నట్టు ఇక్కడ 2 ఆటమ్స్. నెక్స్ట్ ఆక్సిజన్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయమ్మా 3. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి ట్వైస్ ఉన్నాయి 2 + 3 5 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ O3 ఉందమ్మా, ఇక్కడ ట్వైస్ ఉంది. ఈ రెండింటికి మధ్య ఆపరేషన్ ఇంటూ ఉన్నట్టమ్మా, 3 2s are 6, 3 2s are 6. ఇక్కడ ఎంత ఉంది 1, 6 + 1 7 ఉన్నాయి ప్రొడక్ట్స్ లో. నెక్స్ట్ కాల్షియం ఇక్కడ ఎంత ఉంది 1 ఉంది. ఇక్కడ కాల్షియం ఎంత ఉందమ్మా 1 ఉంది. ఓకేనా? సో ఇక్కడ బ్యాలెన్స్ ఏం చేస్తున్నాం అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ప్రొడక్ట్స్ గా చేస్తున్నాం. ఇక్కడ రియాక్టెంట్స్ లోను ప్రొడక్ట్స్ లోను సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉండాలి, ఉండేలాగా మనం ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఉపయోగించే ఆపరేషన్ ఏంటి అంటే ఓకేనా, ఓన్లీ మల్టిప్లికేషన్. మనం డివిజన్ ఉపయోగించాం, ఎడిషన్ ఉపయోగించాం, సబ్ట్రాక్షన్ ఉపయోగించాం. ఓన్లీ మల్టిప్లికేషన్ ఉపయోగిస్తాం. with the help of multiplication we can balance the atoms of these elements. ఓకేనమ్మా? చూడండి ఇక్కడ 3 ఉంది హైడ్రోజన్ ఆటమ్స్. రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయమ్మా 3 ఉన్నాయి. ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ హైయెస్ట్ ఆటమ్స్ దేనికి ఉన్నాయి, ఏ ఎలిమెంట్కి ఉన్నాయి, హైయెస్ట్ ఆటమ్స్ దేనికి ఉన్నాయి, ఆక్సిజన్కి ఉన్నాయి. ముందు హైయెస్ట్ ఆటమ్స్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం బ్యాలెన్స్ చేద్దాం. ఓకేనా? ఆఫ్టర్ దట్ ఓకేనా నెక్స్ట్ హైయెస్ట్ ఆటమ్స్ ఉన్నటువంటి ఎలిమెంట్ బ్యాలెన్స్ చేద్దాం. అప్పుడు కొంచెం ప్రొసీజర్ ఈజీ అవుతుంది. చూడండి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆక్సిజన్ని 2 పెడతాను. 2 3s are 6, 6 +
6 plus 2 8 అప్పుడు నేను ఇక్కడ 2 ఆక్సిజన్స్ పెడతాను ఎంత 2తో మల్టిప్లై చేస్తాను. ఈ కోఎఫిషియంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆటమ్ని మల్టిప్లై చేస్తుంది. అదే కోఎఫిషియంట్ ఇక్కడ ఉన్న సబ్స్క్రిప్ట్ని మల్టిప్లై చేస్తున్నాం సేమ్ గుర్తుపెట్టుకోండి. సో 2 3 are 6 6 plus 2 8 ఇక్కడ 3 2 are 6 6 plus 2 8 ఏమైపోయింది ఈక్వల్ 8 వచ్చింది. చూద్దాం బ్యాలెన్స్ అయింది 8 అయినాయి. ఇక్కడ ఎంత అయినాయమ్మా ఇక్కడ కూడా 8 అయినాయి. ఓకే నెక్స్ట్ హైయెస్ట్ ఏముంది హైడ్రోజన్ చూద్దాం. ఇప్పుడు ఎన్ని అయినాయి హైడ్రోజన్స్? ఇప్పుడు హైడ్రోజన్ అయినాయమ్మా 2 అయినాయి హైడ్రోజన్ ఆటమ్స్ 2 అయినాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్ ఆటమ్స్? 2 ఉన్నాయి. 2 plus 2 4 వచ్చేసినాయి. ఇప్పుడు ఎన్ని వచ్చేసినాయి అమ్మా 4 వచ్చేసినాయి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి చూద్దాం చూడండి 2 2s are 4 కూడా 4 వచ్చేసినాయి. ఓకే నెక్స్ట్ నైట్రోజన్ వచ్చి చూద్దాం. ఇక్కడ ఎన్ని నైట్రోజన్ ఉన్నాయి 2 నైట్రోజన్ వచ్చేసినాయి అమ్మా ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని నైట్రోజన్ వచ్చేసినాయి 2 ఇక్కడ కూడా నైట్రోజన్లు 2 వచ్చేసినాయి. నెక్స్ట్ కాల్షియం ఎన్ని వచ్చినాయి అమ్మా ఇక్కడ? కాల్షియం 1 వచ్చింది. ఇక్కడ కూడా కాల్షియం ఎంత వచ్చింది 1. సో బ్యాలెన్స్ అయిపోయినట్టుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి 2 3s are 6 2 3s are 6 ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆక్సిజన్లు 2. నేను చెప్పేది ఆక్సిజన్ గురించి మళ్ళీ ఒకసారి 2 3s are 6 ఇక్కడ ఎంత ఉన్నాయి 2 ఉన్నాయి. 6 plus 2 8 మరి ఇక్కడ 3 2s are 6 6 plus 2 8 బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ హైడ్రోజన్ వచ్చేవాడికి 2 హైడ్రోజన్స్ 4 2 plus 2 4 ఇక్కడ ఎంత ఉన్నాయి 2 2s are 4. ఇక్కడ కోఎఫిషియంట్ నెంబర్ ను సబ్స్క్రిప్ట్ నెంబర్ ఏమవుతాయి అమ్మా మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో 2 2s are ఎన్ని ఆటమ్స్ ఉన్నట్టు 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఓకేనమ్మా. సో 4 హైడ్రోజన్ ఆటమ్స్ 4 హైడ్రోజన్ ఆటమ్స్ కలిగేసేసి RHS బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ కాల్షియం వచ్చేవాడికి 1 ఆటమ్ ఉంది. ఇక్కడ కూడా ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి 1 ఆటమ్. సో బ్యాలెన్స్ చేసేద్దాం చూడండి. సో బ్యాలెన్స్ ఈక్వేషన్ వచ్చేసిందా లేదా 2HNO3 plus CaOH twice gives rise to CaNO3 twice plus 2H2O. ఇక్కడ ఉన్నదాన్ని సేమ్ ఇలాంటివే మొత్తాన్ని ఇంట్రొడ్యూస్ చేసి కూడా బ్యాలెన్స్ చేయొచ్చు సేమ్గా. ఎలా చెప్పండారా? మొత్తాన్ని డబుల్ చేసుకోవచ్చు. చూడండి కావాల్సి ఈ 2 మొత్తాన్ని 2తో ఇంటూ చేస్తానండి. మళ్ళీ బ్యాలెన్స్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. 2 2s are ఎంత 4HNO3 ప్లస్ ఇక్కడ ఏం పెట్టాలి డబుల్ చేయాలంటే 2 CaOH ట్వైస్ చూడండి కావాల్సి ఇక్కడ మళ్ళీ 2 పెట్టాలి కదా అన్నిటికీ 2 Ca ఎంత NO3 ట్వైస్ ప్లస్ 2 2s are మళ్ళీ 2తో 4H2. ఇప్పుడు కూడా బ్యాలెన్స్ ఉంది. నేను మొత్తాన్ని నేను దేంతో ఇంటూ చేశాను 2తో ఇంటూ చేశాను. చూద్దాం ఇప్పుడు బ్యాలెన్స్ అవుతలేదు. హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4 ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 మళ్ళీ ఇంటూ 2 కదా ఈ రెండింటి ఇంటూ చేయాలి 2 2 తర్వాత 4 plus 4 8 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్ ఆటమ్స్ 8 ఉన్నాయి. అంటే ఇంటూ 2 చేసాం ఇక్కడ 8 వచ్చేసింది. మరి ఇక్కడ కూడా ఇంటూ చేసాం కదా ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి 4 2s are 8 ఈక్వల్ అయినా లేవా నెక్స్ట్ ఉన్నాయి నైట్రోజన్ ఉన్నాయి. నైట్రోజన్ ఎన్ని చేసాం 4 ఉన్నాయి ఇంటూ 4 చేసాం. ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి. ఈ 2 మళ్ళీ ఇక్కడ ఈ కోఎఫిషియంట్ ఇంటూ చేస్తాం 2 2s are 4 ఇక్కడ 4 వచ్చేసింది. ఇక్కడ 4 వచ్చేసింది. అన్ని ఇంటూ 2 చేయడమే. ఇంటూ 2 చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది 16 వస్తుంది. ఇక్కడ ఇంటూ 2 చేస్తే 16 ఇక్కడ ఇంటూ 2 చేస్తే ఎంత వచ్చింది 2 ఇక్కడ ఇంటూ 2 చేస్తే అంత ఈక్వల్ అయిపోయింది. 8 8 4 4 16 16 2 2 ఇంటూ 3 చేస్తే అంతే ఏమవుతుంది 4 3s are 12 4 3s are 12 అంటే 2 ఇక్కడ 2 3s are 6 సేమ్ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడైనా బ్యాలెన్స్ దొరుకుతుందా? ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషనే. ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ దొరుకుతుందా? ఇంతకు ముందు సాల్వ్ చేసినప్పుడు మనకి ఇది వచ్చింది. ఇప్పుడు సాల్వ్ చేసినప్పుడు ఇది వచ్చింది. అందుకే మీరు కన్ఫ్యూజ్ అవుతారని 2 ఎక్స్ప్రెస్ చేసి చూపిస్తాం. దొరుకుతుందమ్మా నోట్ ఇట్ డౌన్.